దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినమున ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన అవసరం, దాంతోపాటు ఉపవాస ప్రార్థన కూడా అవసరం. సంఘాలలో ఉండవలసింది ఉపవాస ప్రార్థన. దాన్ని విజ్ఞాపన అంటాం, ప్రార్థన అంటాం. కాబట్టి దేవుని దాసులైన వాళ్ళైతేనేమి, విశ్వాసులైతేనేమి, కనీసం దినమునకు 2 లేదా 3 గంటల సేపు ప్రభువుతో గడపాల, ప్రభువుతో సహవాసం చేయాల. ఇలా నెలకొకసారైనా ఒక దినమంతా కూడా మనం విజ్ఞాపన చేయాల. కనీసం నెలలో ఒక్క రోజైనా ఉదయం 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రార్థన చేసేటువంటి సంఘముగా, సేవకులుగా, విశ్వాసులుగా ఉండాలా. ప్రతి నెలలో ఎటు మనకు 5 సంఘాలు, 10 సంఘాలు, 20 సంఘాలు ఉంటాయి. అయితే ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒక సంఘములో ఖచ్చితంగా విజ్ఞాపన అనేది ఉండాలి. వారు ప్రభువుతో పాటు ఉండిరి అనే మాట ఉంది కదా, శిష్యులు ప్రభువుతో పాటు ఉండిరి. ప్రభువుకు దూరమైనప్పుడు వారు ఏం చేయలేకపోయినారు. ప్రభువుతో పాటు ఉన్నారు కాబట్టి వారు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. అందుని బట్టి చాలామంది ప్రభు వైపు తిరగకుండా సేవ, పరిచర్య, మీటింగులు అంటూ ప్రార్థనకు సమయం ఇవ్వకుండా బిజీగా ఈనాటి సేవకులు ఉన్నారు. అంటే మీటింగులకు వెళ్ళొద్దని కాదు, వాక్యం చెప్పొద్దని కాదు, కానీ నువ్వు ప్రభుతో పాటు ఉన్నావా? ఒక సేవకుని అడిగితే ఆ సేవకుడు అన్నాడు, బ్రదర్, మీ ఊర్లో ఒకరోజు వాక్యం చెప్పాలంటే సంవత్సరం పడుతుంది, నీకు డేట్ ఇవ్వాలంటే అన్నాడు. ఎంత పడుతుందంట? సంవత్సరం పడుతుందంట మా ఊర్లో ఒకరోజు మీటింగ్ కోసమై. అంటే సంవత్సరం అంతా కూడా డేట్లు పూర్తయిపోయినాయి, ఏ రోజు కూడా ఖాళీగా లేను. మరి దాసుడు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాడు? ఎంత సమయాన్ని ప్రభుతో పాటు గడుపుతున్నాడు? అది కూడా ఆలోచన చేయాలి కదా. కాబట్టి ప్రభువుతో ఉండకుండా, ప్రభువుతో కలిసి ప్రార్థన చేయకుండా నువ్వు ఎంత సేవ చేసినా కానీ నిష్ప్రయోజనం. కాబట్టి ప్రభువుతో ఉండుట, ప్రభువుతో ప్రార్థన చేయుట. అందుకే ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకోవాలా, ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలా. చేసుకుని ఉపవాస ప్రార్థన చేయండి. సంఘాలు బలపడాలి. చాలామంది విశ్వాసులు వెనకబడిపోతున్నారు, వెనకంజ వేస్తూ ఉన్నారు. విశ్వాసుల్లో ఉద్యమం లేదు, విశ్వాసుల్లో విశ్వాసం లేదు. విశ్వాసులు పాపములో పడిపోతున్నారు. విశ్వాసులైన వారు దేవునికి దూరమై లోకానికి దగ్గరై చెడిపోతున్నారు. కుటుంబాలుగా చెడిపోతున్నాయి. కారణం
దేవుని దాసుడు ప్రార్థించటం లేదు అని కాదు, కానీ వారిని దర్శించుట, అందరిని సమకూర్చుట, సంఘమంతా కలిసి ఒక నెలలో ఒక రోజైనా ప్రార్థనలో గడపకపోతే గనక రాను రాను మన సంఘాలన్నీ కూడా కాలైపోతాయి. సంఘాల్లో ఎవరు ఉండరు. ప్రియమైన వారలారా, మనం జాగ్రత్తగా ఈ విషయాల్లో ఉండకపోతే గనక ఇబ్బంది పాలవుతాం. గద్దలు పైన తిరుగుతూ ఉన్నాయి, గద్దలు వచ్చి తణుకుపోయినాయి అనుకోండి, ఇక కష్టమవుతూ ఉంది. అంటే ఇక్కడ బాగలేని కారణం బట్టి వీళ్ళు అద్భుతాల కోసమై, ఆశ్చర్య కార్యాల కోసమై, స్వస్థతల కోసమై కదా పరిగెత్తే వారు కూడా లేకపోలేదు. అందుని బట్టి మన సంఘాలలో విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉండాలా అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి, నేను ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇదొక శ్రేష్టమైన మాట. ఏమిటి అంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి అని ఉంది. ఉపవాసం అంటే ఏదో పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 4కి ముగించుకొని తినిపోవడం కాదు. అది ఉపవాసం కాదు. ఎటును పొద్దున తినింటావు ఖచ్చితంగా, అవునా? ఇక మధ్యాహ్నమే కదా, ఆయనతో కాసేపే కదా, అది ఎలా ఉపవాసం అవుతుంది? కాదు. ఉపవాసం అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, మళ్ళా ఉదయం తింటే అది ఉపవాసం ఉంటుంది. అలా కాకుండా ఉదయం తింటివి, సాయంత్రం తింటివి, అది ఎలా ఉపవాసం అవుతుంది? కాబట్టి ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, 2వది దుఃఖించుచు, 3వది మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. నా యొద్దకు రండి అంటే ఇదివరకు వాళ్ళు ప్రభువుతో పాటు లేరు, ప్రభు వైపు తిరిగిలేరు. వారు తమ వీపునే నా వైపు తిప్పారు, వారి ముఖం నాకు దాచుకున్నారని వాక్యం చెబుతుంది కదా. ప్రియమైన వారులారా, మన సంఘాలు బలపడాలంటే, మన సంఘాలు వృద్ధులకి రావాలంటే ప్రార్థనకి మించిన భాగ్యం లేదు. ప్రభువును బతిమాలుకోవాలా, ప్రభు పాదాల మీద పడాలి. ప్రభువా, నశించిపోతుంది లోకం, నశించిపోతున్నారు విశ్వాసులు. బాగా పాటలు పాడేవాళ్ళు కదా, వాక్యం చదివే వాళ్ళు ఇప్పుడేమైపోయినారు వాళ్ళంతా కూడా అంటే లోకములో కలిసిపోయినారు. మరలా సినిమాల వైపు చూస్తున్నారు, మరలా త్రాగుడుకు బానిసలైనారు, మరలా దొంగతనానికి బానిసలైనారు కదా, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. దానికి కారణం మన సంఘాల్లో ఉపవాస ప్రార్థన లేదు. ఏర్పాటు చేసుకుందాం. ఏం చేయాలా? కన్నీళ్లు విడిచాలంట, దుఃఖించండి, మనపూర్వకంగా తిరిగి రండి, నా యొద్దకు రండి అని ఆయన అన్నాడు. ఇక చూడండి, వచనం 13 చదువుకుందాం. 13 వచనం రాయబడిన మాట, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఆయన తట్టు తిరగండి అని ఉంది. ఇప్పుడైనా ఏమీ ఆలోచన లేదు కదా,
తొందరేమీ లేదు. వాక్యం చెప్తున్న మాట, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు. నీ దేవుడైన యెహోవా ప్రేమ గలవాడు, కరుణావాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి అన్నాడు. అత్యంత కృపగలవాడు ఆయన. రండి అని అన్నాడు. కాబట్టి ఆయన చేయనుద్దేశించిన కీడు చేయక మానుతాడు. లేకపోతే ఆయన కీడు చేస్తాడు నీకు. నువ్వు తిరగకపోతే, నువ్వు రాకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే, ఉపవాసం ఉండకపోతే ఆయన నీకు కీడు చేస్తాడు, నిన్ను బాధిస్తాడు, నిన్ను ఇబ్బంది పెడతాడు. తిరిగి వస్తే గనుక దేవుడిని క్షమిస్తాడు అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి మీ వస్త్రాలను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. వస్త్రాలు చింపుకొనుట కాదు. వస్త్రం చింపుకుంటే మళ్ళీ గుట్టించుకుంటాం, అవునా? ఈ వస్త్రం ఇంకొక వస్త్రం వస్తుంది. అయితే హృదయాన్ని చింపుకోండి, హృదయం చింపుకోండి, నా యుద్ధకు రండి అని ఆయన అన్నాడు. 14వ వచనంలో ఇలా రాయబడింది, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అవునా? ఆయన అనుగ్రహిస్తాడంట. ఏమనుగ్రహిస్తాడు? మీకు దీవెనగా, మీకు దీవెన అనుగ్రహిస్తాడు, మీకు కృప చూపిస్తాడు, తన మనసు మార్చుకుంటాడు. ఆయన మార్చుకునే దేవుడు. పశ్చాత్తాపడితే ఆయన మనసు మార్చుకుంటాడు. మనసు పూర్తిగా దేవుని కాడికి వస్తే ఆయన మనసు మార్చుకుంటాడు. కాబట్టి ఇకనైనా దేవుని వైపు తిరుగుదాం, పశ్చాత్తాపడదాం, ప్రభు వైపు చూద్దాం. ఆయన ఖచ్చితంగా మనల్ని క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక చూడండి ఎలా ఉపవాసం చేయాలో వాక్యం చెప్తున్నా, మనకి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6:17లో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చూస్తారా? 6:17 వచనంలో, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట, యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట అంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలామంది కదా ఉపవాసం ఉన్నామేమని చెప్పేసి ముఖాన్ని వికారం చేసుకొని ఉపవాసం ఉన్నామని చెప్పేసి సాధిస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు వెంటనే ప్రతిఫలం పొందారు వాళ్ళు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఉపవాసము చేయనప్పుడు అన్నాడు 17వ వచనంలో, ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలననే కాక. అర్థమైంది మాట? మనం ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కనబడాలా, అది కాదు దేవుడు చెప్పింది. అది వేషధారణ అవుతుంది, అవునా? అది వేషధారణ అవుతుంది. పరిసయ్యుడు ఏం చేశాడు? అందరు కనిపించాలని చెప్పేసి ప్రార్థన చేశాడు. సుంకర్ ఏం చేశాడు? తనలో దేవునికి ప్రార్థించున్నాడు. రహస్యమందున నీ తండ్రికి కనబడవల్లని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అన్నాడు. ఉపవాసం చేస్తే ఏం చేయాలంట? తలకు నూనె పెట్టుకోవాలా,
ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని రహస్యమందు చూచుని దేవుని పాదాల చెంతబడి ప్రార్థన చెయ్యి. ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేనుంటానని చెప్పినట్టే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించువాడు, మన ప్రార్థన వినేవాడు. అందును బట్టి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు, మన ప్రార్థన వినేవాడు, ప్రార్థన జవాబిచ్చేవాడు ఆయన. ప్రియమైన వారులారా, ఉపవాస ప్రార్థన ఎంతైనా మనకు మంచిది, ఇది గుర్తుంచుకుందాం. ఇంకా చూడండి, వాక్యం చెప్తున్న మాట సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము రండి, 6వ వచనం చూస్తారా? 7వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాట చూడండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్ళు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, లేఖనాలకు జ్ఞాపకం ఇస్తున్నాయి. ఇలాగా మిస్పాలో అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏం చేశారు వాళ్ళంట? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేదిపోసి యెహోవా సన్నిధిని కుమ్మరించారు. ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. పాపాత్మలు ఒప్పుకున్నారంట. పాపములు ఒప్పుకుంటూ వాళ్ళు ప్రార్థన చేశారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు కదా. పాత నిబంధన కాలములో వారు తమ పాపములు ఒప్పుకొనుచు వాళ్ళు ప్రార్థన చేశారు. వారి పితరుల పాపాలు ఒప్పుకొనుచు ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన ప్రార్థన ఆలకించువాడు, ఆయనకి పేరు అది. అవునా? ఆయన ప్రార్థన ఆలకించువాడు. శత్రు సైన్యం మీదకి వస్తూ ఉంది, యుద్ధం జరగబోతుంది. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. ఏం జరిగింది ప్రార్థన చేస్తే? చూడండి, వచనం 8లో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనంలో మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు ప్రార్థన చేశాడు ఇశ్రాయేలుల కోసమై. దేవుడు సమూయేలు ప్రార్థన విన్నాడు, అతని ప్రార్థన అంగీకరించాడు, ప్రార్థన ఆలకించినాడు, జవాబు దయచేసినాడు. చివరికి ఏం జరిగిందంటే 10వ వచనం చివరి లైన్లో ఇలా రాయబడింది చూడండి. 10వ వచనం చివరి లైన్లో ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఎవరు? ఫిలిష్తీయులు యుద్ధములో ఇశ్రాయేలు చేత ఓడిపోయినారు. ఎందుకని? సమూయేలు ప్రార్థన చేశాడు. మిస్పాలో దేవుని మందిరంలో ఇశ్రాయేలు ప్రార్థన చేశారు. వారి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు వారి ప్రార్థన విన్నాడు, శత్రు సైన్యాన్ని ఓడించినాడు, వీరికి విజయాన్ని అనుగ్రహించినాడు. ప్రార్థనలో శక్తి. ప్రార్థన దేవుడు వింటాడు, మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక యెషయా గ్రంథం చూడండి, 58వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు,
మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు కదా. అట్టి ఉపవాసం నాకు అసహ్యమాయను అంటాడనమాట. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా అనే మాట కనిపిస్తూ ఉంది. మీ ఉపవాసం నాకు ఇష్టమా కదా. ఉపవాసం ఉండి కదా, ఉపవాసం ఉండి వ్యాపారం చేస్తున్నారు, ఉపవాసం ఉండి పని చేస్తున్నారు, ఉపవాసం ఉండి కఠిన పని చేసుకుంటున్నారు పని వారితో. ఇది ఉపవాసమా? దీని ఉపవాసం అంటారా? ఉపవాసం అర్థం ఏమిటి? తినకుండా ప్రభు సన్నిధిలో ఉండి మొరపెట్టుట, ప్రార్థన చేయుట, అది ఉపవాసం. ఉపవాసం ఉండి పని చేయుట అది కాదు. ఉపవాసం ఉండి పని చేయించుట అది కాదు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అటు ఉపవాసము నాకు అనుకూలమా? అది నాకు ఇష్టమా? అవునా, అది నాకు ఇష్టమా అని అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరొక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై. ఏమిటంటే చూడండి, 5వ వచనంలో రాయబడిన మాట, అటు ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె బట్ట కట్టుకొని బూడిదే పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుని ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పుకుంటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన, ఏదంట దానికి ఇష్టమైన ఉపవాసం? ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇలా చేయకుండా అలా చేస్తున్నారు మీరు. అవునా? ఇలా చేయాల ఉపవాస ప్రార్థన అంటే. కానీ మీరు చేసేదంతా కూడా నాకు విరుద్ధంగానే మీరు చేస్తున్నారు. అది మంచిది కాదు. అవునా? అది మంచిది కాదు. కాబట్టి మీరేం చేయాలంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి అన్నాడు. రెండవది, కాడిమాను మేకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించండి, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుని ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పుకుంటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇచ్చుటయు, ఇదే కదా నేను కోరుకున్న ఉపవాసం. ఇలా ఉండి ఉపవాసం చేస్తే నేను మీ ప్రార్థన వింటాను అని దేవుడు తెలియచేసినాడు. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక మాట చూడండి, ఈ మాట చూసి మనం ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం రండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అన్నాడు. నెహెమ్యా పలికిన మాట, నెహెమ్యా చెప్పిన మాట. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కదా కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి అన్నాడే. ఏ మాట విన్నాడంట నెహెమ్యా అంటే? చూడండి, వచనం 3వ వచనంలో రాయబడిన మాట, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పిరి అన్న మాట ఉంది. నెహెమ్యా అడిగాడు, ఎలాగున్నారు సహోదరులు అని అడిగినాడు. యూదులందరూ ఎలాగున్నారు అడిగినప్పుడు
అన్నాడు, చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదుల గురించి, యెరూషలేము గురించి నేను వారిని అడగగా అన్నాడు. వారు చెప్పారంట నెహెమ్యాకు, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. శ్రమ పొందుతున్నారు, నింద పొందుతున్నారు. అంత మాత్రమే కాదు, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినాయి నాతో చెప్పగా. ఎంత బాధ! పితరుల దేశం యెరూషలేము కదా, చెరపట్టబడింది, పరాయి రాజు చేతిలో పడింది. వారు బాధించారు, హింసించారు, దేవుని పిల్లలను కొట్టారు. ఇవన్నీ కూడా నెహెమ్యా విన్నప్పుడు ఏం చేశాడంట? నేను కూర్చుండి, రెండవది ఏడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, దేవా పరిస్థితి ఇది, దేవా నీ ప్రజలు, దేవా యెరూషలేము గుమ్మములు కాల్చబడ్డాయి, నీ ప్రజలేమో శిరసల్లో ఉన్నారు, బానిసలైపోయారు, వారి పరిస్థితి ఇదయ్యా అని చెప్పేసి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన సన్నిధిలో కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు. నేను చేసే ప్రార్థన అంగీకరించమని చెప్పాడు. పితరుల పాపాలు ఒప్పుకున్నాడు, వారు చేసిన పాపాలను ఒప్పుకొని ప్రార్థించాడు. వాక్యం చెబుతున్న మాట చూడండి. నేను ఈ మాట చదివి ముగిద్దాం. వచనం 11. యెహోవా చెవియెగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచబోటయు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని అనే మాట ఉంది. ప్రార్థించాడు నెహెమ్యా, బతిమాలుకున్నాడు దేవుని నెహెమ్యా. ఈ రాజు మనసు మార్చు, నేను యెరూషలేముకి వెళ్ళిపోవాలా, ఆ మందిరం చూడాలి, ఆ ప్రాకారాలు చూడాలి, అగ్ని చేత కాల్చబడ్డాయి గుమ్మములు, చూసి దాన్ని మళ్ళీ ప్రారంభించాలంటే నేను కూడా ఒక రాజు కింద ఉన్నానయ్యా, రాజు మనసు మార్చు. అతని పేరేం పేరంటే అర్త అసస్త రాజు అనే మాట ఉంది. రాజు నాకు ఇతర గిన్నె అందించువాడంట, నేను రాజును గిన్నె అందించువాడనై ఉంటుంది అన్నాడు. కాబట్టి తను బయలుదేరాలంటే ముందు దేవుడు తన మనసు మార్చాల. 2వ అధ్యాయం అంతా మనం చూస్తాం. రాజు సముఖంలో ఉన్నప్పుడు నెహెమ్యా రాజు అన్నాడు, నీకు వ్యాధి లేదు కదా అన్నాడు. 2వ అధ్యాయం 2వ వచనములో, అవునా? రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం వికారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగిందని నాతో చెప్పగా నేను మిగులా భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోనా అని రాజుతో అంటిని. నెహెమ్యాను చూడగానే ఎప్పుట్లాగా లేదు, ముఖం వికారమైపోయింది. ప్రార్థన చేశాడు, కొన్ని దినాలు ప్రార్థన చేశాడంట, ఎన్ని రోజులో తెలియదు. రాజు ముందుకు పోయే లోపల రాజు అన్నాడు, నీకు వ్యాధి లేదు కదా నెహెమ్యా, నీకు వ్యాధి లేదు కదా, నీకు రోగం లేదు కదా, ఎందుకు అలా ఉన్నావు, నీ ముఖం వికారం అయిపోయింది, ఏమిటి పరిస్థితి అన్నప్పుడు చెప్పాడు, ఇదే ఛాన్స్ అని చెప్పేసి చెప్పినాడు. రాజా, ఇది పరిస్థితి, అయితే ఏం చేయాలి నేను అన్నాడు. ఏమి లేదు, నన్ను అక్కడ పంపించు, నేను పోయి ఆ పని చేసి వస్తానని చెప్పినాడు. ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పినాడు, సెలవిచ్చాడు. నెహెమ్యా పోయాడు, ఆ పని కానిచ్చినట్టుగా మనం నెహెమ్యా గ్రంథం మనం చూడగలుగుతాం. ప్రియమైన వారలారా, మన అంశము ఉపవాసము ఉండి ప్రార్థన చేయుట. మన సంఘాలు యవనస్తులు లేరు, మన సంఘాలలో పురుషులు లేరు,
మన సంఘాలలో కేవలము సహోదరులు మాత్రం ఉన్నారు. ఆరాధించువారు లేరు, పాటలు వాళ్ళు లేరు, వాక్యం అందించువారు లేరు. కారణం ప్రార్థన జీవితం తక్కువైపోయింది. కాబట్టి ఇప్పటి నుంచైనా మన సంఘాల్లో కనీసం నెలకొక్కసారైనా ఒక రోజైనా ఉపవాస ప్రార్థన చేద్దాం, పెట్టుకుందాం. అలాగా చేయడానికి దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి, మా సంఘాల్లో ఉపవాస ప్రార్థన లేదు, విజ్ఞాపన ప్రార్థన లేదు. అందుకేనేమో సంఘాలు కాలైపోతూ ఉన్నాయి, అనేక లోకంలో కలిసిపోతున్నారు. దేవా, సహాయం చేయండి. మా సంఘాలు నింపండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాన్లను సంఘమంతా కూడా దీవించుతండి, ఆశీర్వదించండి. వెనుకబడిన వారు తిరిగి వచ్చుట కృప దయచేతని సహాయం చేయండి. దేవా, జ్ఞాపకం చేసుకొని దయపాలించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.